జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది మేష రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సర ఫలితాలు అనేది చెప్పుకుంటుంటాం. అయితే 2026వ సంవత్సరంలో ఈ గురు, శని, రాహు, కేతు మార్పులు ఏమైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన ఈ మేష రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ 2026వ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదండి. శని కంప్లీట్గా ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు, కేతు రాశి మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు మార్పులు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత ఈ రాహు వచ్చేసి మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురు ఒక రాశి పరివర్తన ఉందా అని తెలుసుకున్నట్లయితే 2 రాశులని మారుతున్నారు. 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. యాక్చువల్లీ గురు ఒక రాశిలో 1 సంవత్సరం పాటు ఉండాలి. అలాంటిది 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసి 2026 అక్టోబర్ 31వ తేదీ కర్కాటక రాశిని వదిలేసి సింహంలోకి ప్రవేశిస్తారు అతిచార మార్గంలో. మేజర్ ఈ గురు రాశి పరివర్తన ఏదైతే ఉందో ఈ రాశి పరివర్తన వలన మెయిన్ మేషరాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూద్దాం. ముఖ్యంగా మీకు 12వ స్థానంలో శని జరుగుతూ ఉంది, శని సంచారం జరుగుతూ ఉంది, అంటే ఏళ్ళనాటి శని. 12వ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఇప్పుడు మేషరాశిలో లక్షల మంది ఉంటారండి. అందరికీ ఒకేలాగా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి, మీరే ఒకసారి ఆలోచించండి. ఒకరు డాక్టర్ ఉంటారు, ఒకరు ఇంజనీర్లు ఉంటారు, ఒకరు చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒకరు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, ఒకరు ఫిలిం యాక్టర్స్ ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచించండి. 12వ స్థానంలోకి శని రాగానే మామూలుగా ఏళ్ళనాటి శని అంటాం. ఈ 12వ స్థానంలోకి శని వచ్చిన తర్వాత ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుందో మనం ఒకసారి ఫస్ట్ తెలుసుకుందాం. ఈ డైలీ రొటీన్ లైఫ్లో మార్పులు జరగడానికి స్టార్ట్ అవుతుంది. అంటే డే బై కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఎలాంటి మార్పులు? రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచేవాళ్ళు కూడా ఈ సమయంలో, ఈ ఏళ్ళనాటి శని సమయంలో తొందరగా నిద్ర పట్టకపోవడము, లేట్గా పడుకోవడము, లేట్గా లేవడము, అలానే ఖర్చులు పెరగడము, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, శారీరకంగా లేజినెస్గా ఉండడం లాంటిది. అలానే మీరు పనిచేసే చోటు హిడెన్ ఎనిమీస్, రహస్య శత్రువులు క్రియేట్ అవుతూ ఉంటారు ఈ సమయంలో. అలానే ఏదైనా ఆరోగ్యరీత్యా ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన ప్రమేయము, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు 12వ స్థానంలో రాశి నుంచి 12వ స్థానంలో, బట్ మీ జాతక రీత్యా లగ్నం ఏదో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీన రాశిలోకి శని అడుగు పెట్టగానే అష్టక వర్గ బిందువులు చూసుకోండి. 0, 1, 2 ఇట్లా అష్టక వర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఉంటే లో పాయింట్స్, శని యొక్క స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటాడు కాబట్టి కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 4, 5, 6 అష్టకవర్గ బిందువులు కనుక ఉంటే డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడతాము అని అర్థం. అలానే ఈ సమయంలో ఎవరికైనా శని మహాదశ గనక జరుగుతూ ఉంటే, మీ జాతకరీత్యా శని మహాదశ జరుగుతూ ఉంటే, గోచారంలో ఏళ్ళనాటి శని, జాతకంలో కూడా శని మహాదశ, డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అలానే శని నుంచి ఏమవుతుందో తెలుసుకున్నాం. ఇక లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు. ఇది సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ ఉండడము, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం, ఇట్స్ టేక్ టైం, డిలే అవుతూ ఉంటుందండి. డిలే అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెంటలీ వీక్ అవడము, మెంటలీ స్ట్రాంగ్ లేకుండా ఉండడము, ఇలాంటివి ఉంటాయి.
అలానే గురువు గారు సంవత్సరం స్టార్టింగ్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు తృతీయ స్థానంలో సంచారం అనేది ఇది కొంచెం ఎక్కువ జర్నీస్ చేయవలసిన ప్రమేయము. ఏ పని అనుకున్నా డబ్బు విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండడము, రావాల్సిన డబ్బు రాకపోవడము, ఆర్థిక విషయాలలో ఎక్కువ డిస్టర్బెన్సెస్గా ఫీల్ అవ్వడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఈ జూన్ 2వ తేదీ తర్వాత చతుర్థ స్థానంలోకి వస్తాడు. కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తారో అది చతుర్థ స్థానం అవుతుంది. అర్ధాష్టమ గురువు అని అంటాం. 4వ స్థానంలో గురు ఎగ్జాల్టెడ్ ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి బాగుంటుంది అని చెప్తున్నారు. కానీ చతుర్థ స్థానంలో గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఆర్థికంగా పెద్దగా పాజిటివ్ అయితే ఉండదు. పైగా విద్యార్థులు చదువుల పట్ల వెనక్కి పడిపోవడము, ఉద్యోగంలో పని భారం, స్ట్రెస్ పెరగడం, ఉద్యోగంలో ఎక్కువ మీకు స్ట్రెస్ ఉంటుంది, వర్క్ లోడ్ ఉంటుంది, ఇంట్లో ఒత్తిడిలు, అనవసరమైన ప్రయాణాలు, ఉన్న స్థానంను వదిలిపెట్టి మీరు మంచిగానే రెంట్ హౌస్లో బాగానే ఉంటుంది, రెంట్ హౌస్ సడన్గా చేంజ్ చేసుకోవాలనుకుంటారు, సడన్గా చేంజ్ చేయాలని అనుకుంటారు. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది. అవమానాలు, మానసిక సంఘర్షానికి గురి అవుతారు. సో ఇల్లు కట్టాలనుకున్నా, సైట్ అనుకోవాలనుకున్నా డిలే అవుతుంది, డబ్బులు కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో అయితే స్ట్రెస్ఫుల్గా ఉంటుందండి. ఈ సమయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, షూరిటీ సంతకాలు వేసినా మీరు నష్టపోతారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసినా చాలా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. మీ జాతకరీత్యా ఒకసారి చూసుకోండి. దీన్ని బట్టి, గోచారాన్ని బట్టి అనవసరంగా మీరు నమ్ముకోకండి. మీ జాతకంలో కనుక మంచి పీరియడ్ ఉంటే పెద్దగా మేజర్గా ఈ గోచారంలో ఉంటున్న గ్రహస్థితి ఇబ్బంది పెట్టదు. చతుర్థ స్థానంలో గురు రాగానే ఇల్లు కడతారో అని మీరు చూస్తూ ఉంటారు. 4వ స్థానంలోకి గురు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి, డిలేస్ అవుతాయి, పనులన్నీ ఖర్చులు పెరుగుతాయి, ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా మేషరాశి వాళ్ళు ఫేస్ చేయక తప్పదు. సో అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చతుర్థ స్థానంలో గురువు ఉన్నారు. మీ జాతకరీత్యా అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందులు. కొంచెం 4, 5, 6 కనుక ఇచ్చి ఉంటే కొంచెం పర్లేదు అని అర్థం. అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. సో మొత్తానికి మేషరాశి వాళ్ళకి మిశ్రమ వాతావరణము. ఉద్యోగంలో అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువ, అంటే ఆదాయం తక్కువ. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి, ఈ ఏళ్ళనాటి శని లాంటిది వచ్చినప్పుడు శివుణ్ణి ఎక్కువ పూజించండి. ఓం నమ శివాయ జపమాల తీసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ 1000 సార్లు చదువుకోండి. కాలభైరవేశ్వర ఆరాధన చేయండి. ఇది మీకు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుంది. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రం కనుక పొద్దున 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చదువుకోవడము. దక్షిణామూర్తికి విశేషంగా అభిషేకాలు లాంటివి చేయించుకోండి. ఇక ఎవరైతే ఇవ్వడం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.